హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బ్లాగ్ ఏంటంటే మా వనిక చెప్తారు ఏనండి. వనిక, ఈరోజు మన బ్లాగ్ ఏంటి? వాటర్ తాగడం. మా బ్లాగ్ ఈజ్ డ్రింకింగ్ వాటర్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు అనమాట. సో చూస్తున్నారు కదా, నేను అయితే మటుకు ఎర్రమట్టి వేసేసి ముగ్గు అయితే వేసాను. నా ముగ్గు ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి అబ్బా. ఏదో నాకు వచ్చినట్టు వేసాను. హ్యాపీ ఉగాది అని రాశాను అనమాట. సో ఇలా బార్డర్ అయితే వేసేసాను. ఏంటో మాట్లాడే మాటలు కూడా వినపడవు ఈ సౌండ్స్కి. ఇక వేపాకైతే పెట్టాలి. ఇల్లులంతా శుభ్రం చేసేసాను. మొత్తం పండగ వచ్చిందంటే చాలు హడావుడి 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 అయిపోతుంది. సో ఇక్కడ దేవుడి రూమ్ కూడా శుభ్రం చేసేసి పూజ అయితే ఇక అన్నీ రెడీ చేసాము. ఇక ప్రసాదం రెడీ అయితే పూజ చేయడమే ఆలస్యం. సో లోపల కూడా చూడండి, ఎర్రమట్టి వేసేసి మొత్తం గోవింద నామాలు అయితే వేసేసాను. సో ఇలా వస్తుంది అన్నమాట గోవింద నామాలు. బాగుందా? నచ్చిందా మీకు? నాకైతే మటుకు దేవుడి రూమ్ చాలా బాగా నచ్చింది అనమాట ఎప్పుడు, ఎందుకంటే బాగా అలంకరించుకుంటాను. ఇక దేవుడి పటాలని శుభ్రం చేసి బొట్లు పెట్టేశాను. ఇక అలంకరణ అయితే చేయాలి. సో ఇప్పుడు టైం అయితే మటుకు 6 అయింది. ఇక నెక్స్ట్ జరిగేది చూడండి. సో ఇక్కడ గడప కూడా పూజించేశాను. ఆ తర్వాత ఇక్కడ దేవుడి సామాన్లన్నీ తోమేశాను. గ్యాస్ పూజించేశాను. ఇవేంటంటే పూర్ణాల కోసం పచ్చనిపప్పు అయితే పెట్టేశాను అనమాట, ఉడకపెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మటుకు ఇది నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనెతో పిల్లలిద్దరికి ఒళ్ళంతా మర్దన చేసేసి ఒక 10 నిమిషాలు ఎండలు అయితే పెట్టేస్తాను అనమాట. ఈరోజు అలా చేస్తే చాలా మంచిది. సో ఫస్ట్ అయితే మా పుట్టదానికే పెట్టాలి. నాకైతే వద్దు ఫ్రెండ్స్. ఆగవామా, పిల్లలిద్దరికంటే నీకు కూడా. పూలు కోసేయడానికి వెళ్ళారు. పూలు కోసి వచ్చేసరికి మ్యూజిక్ పెట్టుకుంటావు కదా. నేను ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వను, ఇలాగే మొత్తం అంతా కనిపిస్తున్నాళ్ళే. ఏంటిమ్మా ఇది? నూనె. నాకు మహాన్ రుద్దుతావు మమ్మీ. నాకు రతి రుద్దేసేలే చేతులకి వాటికి. మా పిల్లల ఎంట్రీ చూడండి. వర్ణిక, సుజినా స్లోగా రావాలి. అక్కడ ఆగండి. ఓకే వర్ణిక, కొంచెం వెనక్కి వెళ్ళు. సో మా పిల్లల అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి? సేమ్ మా గోడ కలరే కదండి ఇద్దరి. వర్ణిక ఎట్రా, వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, మా మమ్మీ అంత గోర కలర్ వేసుకునింది చూడండి. సో నేను వర్ణిక సేమ్ పించ్. నేను కూడా మా మేమంట మా ఇంటి కలర్. మొత్తం కనిపిద్దుమా? మీరు కలిపి అక్కడ మీ ఇద్దరు కూడా కనిపిస్తున్నారు, అన్నీ కనిపిస్తున్నాయి. కొంచెం నీ జుట్టు కనిపించదు, పైకంటే అన్నీ కనిపి. ఏం కాదు కదా, నీకు కొంచెం జుట్టు కనిపించంతే ఏం కాదుగా. కనిపిస్తున్నా వాళ్ళే. సాంగ్ పెడతావా, ఏం మాట్లాడతావా? అయ్యా, మరి నేను మాట్లాడుతున్నాగా. దానికి ఎందుకు కట్టాలి మమ్మీ? ఉగాది పచ్చడి చేసుకునేదాన్ని పూజించుకుని
అబ్బో అట్లా కత్తెర తప్పు బాబా పైన కత్తెర ఉంది ఇది చేస్తున్నా ఉగాది పచ్చడి ఆఫ్ చేసినా పెట్టరాపో పెట్టరాపో నానా అనుకుంటే వెళ్ళింది. సో అది కూడా ఎందుకు చెప్పమా, కొంతమంది రాజాం అనుకుంటారేమో. చెప్పు. ఇవి కనిపిస్తాను కదా, నువ్వు కనిపించవు ఇంకా చెప్తున్నా. చూపిస్తుంది ఓకేనా? నువ్వు రెడీగా పో. సో 6 రుచులు: పులుపు, ఇది కారం, మిరియాల పొడి, కల్లుప్పు, కొత్త బెల్లం, వేపాకు పువ్వు, మామిడికాయ, ఆఖరి మామిడికాయ. ఇప్పుడైతే ఫస్ట్ దాన్ని చింతపండు గుజ్జు వేస్తుంది. ఫస్ట్ పులుపు. పులుపు నువ్వు కలిపి చెప్తున్నా, అవే కనిపిస్తాయి. తర్వాత నేను కనిపిస్తుంది కొంచెం. తర్వాత స్వీట్. ఆ చైర్ వేసుకొని కూర్చో, నీట్ కనిపిస్తుంది. ఓకే. కళ్ళు, మిరియాల పొడి, బెల్లం, వేప పువ్వు, మామిడికాయ. అరే ఉండునేనా దాంట్లో ఇవన్నీకా కింద పడింది ఓ. స్వామికి స్పూన్ దాపో, స్పూన్ దాపో. డాడీ కనిపిస్తున్నాడు. డాడీ కూడదు అంటే వేస్తాను. వేసిందా? వేసిందిగా. డాడీ వచ్చాడు, వెనకాల కనిపిస్తున్నాడు. ఇంక నువ్వు కనిపివు దగ్గరకు వస్తాను. ఫైనల్లీ మన ఉగాది పచ్చడి రెడీ. ఇప్పుడు ప్రసాదం దేవుడికి పెట్టేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, పూర్ణాలు వేస్తున్నా. ఫస్ట్ టైం నేను వేయటం. ఎప్పుడు మా అక్క మా అమ్మ చేస్తూ తినడమే తప్ప పెళ్ళి 8 సంవత్సరాల ఫస్ట్ టైం పూర్ణాలు వేస్తున్నాను. దండి. సో చూడండి, ఫస్ట్ పూర్ణం అయితే వచ్చింది. వావ్, సూపర్. చూద్దాం ఎలా వచ్చిందో. ఫ్రెండ్స్, నేనే తిని చెప్పబోయేది. పిండి అయితే రెడీ చేసేసాను. ఫ్రెండ్స్ చూడండి, నేనే తిని చెప్పబోయేది టేస్ట్ ఎలా ఉందో. ఇది గోధుమ పిండి, మైదా పిండి కాదు. చూద్దాం ఎలా ఉంటుంది. ఒకసారి మన పూజ రూమ్ చూపించుకో. మన పూజ అయిపోతుంది నిదానం. సో ఫ్రెండ్స్, ఇది మా పూజ గది. చూడండి అంతా, చూడండి మా దేవుళ్ళని. ఇప్పుడు మా మమ్మీకి దగ్గరికి వెళ్తాం పదండి. మమ్మీ, ఐఎమ్ కమింగ్. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్ చేయాలా?